నమస్తే. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి యువకుడు ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి. పని వెతుక్కోవడం కాదు, నలుగురికి పని కల్పించే హోదాలో ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈ నానుణ్ణి అందుకున్న నేటి తరం యువకులు లక్ష్యం దిశగా పరుగులు పెడుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో సంతృప్తి లేక ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో గొర్రెల పెంపకాన్ని ఎంచుకున్న ఆదర్శ యువకుడి ప్రస్థానమే నేటి నేలతల్లి. వ్యవస్థ మారాలి. మన ఆలోచన విధానం మారాలి. కిలో టమాటాకు రైతుకు ₹2 వినియోగదారుడు ₹10 కొనుగోలు చేయటమేంటి? ఈ ఆలోచన నుంచి నిర్మించబడిందే ఈ గొర్రెల ఫామ్. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన పూర్ణచందర్ రెడ్డి గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. మంచి జీతమే వస్తున్నా ఏదో అసంతృప్తి, ఏదో ఒకటి చెయ్యాలనే ఆరాటం. ఇలా ఉద్యోగం వదిలి ఇంటిబాట పట్టిన పూర్ణచందర్ రెడ్డి ఇప్పుడు మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ షీప్ అండ్ గోట్ ఫామ్ని 2008లో స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఒక 200 షీప్తో స్టార్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 200 గోట్స్తో ఎక్స్టెన్షన్ చేశాను. ఒక 2010లో నేను ఫస్ట్ ఒక ½ ఎకర్ ల్యాండ్లో స్టార్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ ఇంక ఎక్స్టెన్షన్కి వెళ్ళాలంటే సరిపోదు అన్న కాన్సెప్ట్లో ఇంకొక 2 ఎకరాలు ఇక్కడ మళ్ళీ రోడ్డు పక్కనే పొలం తీసుకొని ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్ ఎక్కువ యానిమల్స్ అంటే ఇప్పుడు మా దగ్గర షీప్ ఒక 600, గోట్ ఒక 600 ఉంటాయి. షీప్లో కూడా ఒక 3 రకాల షీప్స్ ఉన్నాయి. నెల్లూరు బ్రౌను, జొడిపి, ర్యాంబ్లెట్స్. గోట్స్లో ఒక 4 రకాలు ఉన్నాయండి. గోట్స్లో అంటే తెలంగాణ లోకల్ వెరైటీ గోట్స్ ప్లస్ జమునాపారి ప్లస్ సిరోహి ప్లస్ బోయరు, తెల్లిచెర్రి అని కేరళ బ్రీడ్ అండి. ఈ మేకలు అన్ని రకాలు కలిపి ఒక 600 ఉంటాయండి. గొర్రెలు వచ్చేసి ఒక 600 ఉంటాయి. గొర్రెల పెంపకం అంటే పొద్దంతా పచ్చిక బయళ్లలో తిప్పటం, సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చి దొడ్లో తోలటం. ఇదే గొర్రెల కాపరులు చేసేది. ఆ విధానంలో జీవాలు రోగాల బారిన పడి మరణిస్తుంటాయి కూడా. ఇక్కడే పూర్ణచందర్ రెడ్డికి మంచి వ్యాపార అవకాశం కనిపించింది. గొర్రెలు, మేకల పెంపకం ఇలా కాదు అని దీనికి కొత్త అర్థాన్నిచ్చారు. దీన్ని స్టాల్ ఫీడింగ్ అంటుంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లో గొర్రెలు, మేకలు పెంచుతూ ఇక్కడే వాటికి దాణా ఇస్తూ తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చేలా పెంచుతారు. గొర్రెలు ఒక్క పిల్లనే ఇస్తాయి కాబట్టి మేకలు ట్విన్స్ ఇచ్చే అవకాశం 80% ఎక్కువ కాబట్టి కొంచెం మేకల్లో ఆదాయం ఎక్కువ ఉంటుంది అన్న కాన్సెప్ట్లో కొంచెం మేకల్ని ఎక్స్టెన్షన్కి వెళ్తున్నామండి. ఇప్పుడు టోటల్ ఇవన్నీ 100% ఇంటెన్సివ్ ఫార్మింగ్లోనే ఉంటాయి. టోటల్ ఇవన్నీ మా ఇప్పుడు డైలీ గ్రీన్ ఫాడర్ తీసుకొచ్చి కట్ చేసి వేయాలంటే కొంచెం లేబర్ తోటి ప్రాబ్లం కాబట్టి మేము అంతా సైలేజ్ కాన్సెప్ట్ని 8 ఇయర్స్ బట్టి కూడా ఈ సైలేజ్ విధానాన్ని అనుసరిస్తామండి. ఎందుకంటే ఇది ఒక 20 ఎకర్స్లో మొక్కజొన్న పండిస్తాము. సంవత్సరానికి 3 సార్లు పండుతుంది. మాకు వాటర్లో ఇక్కడ బోర్లు కనుక ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం అయితే లేదు. దాంతో ఏమైందంటే 80 డేస్ దశలో పాలకంకి దశలో ఆ మొక్కజొన్నను మేము తీసుకొచ్చి దానికి కొన్ని మొలాసిస్, సాల్ట్, మినరల్ మిక్చరు, లాక్టిక్ బ్యాసిలస్ ఇవన్నీ కలిపేసి ఒక పిట్స్ అంటే మేము ఒక 500 టన్స్ కెపాసిటీ సైలేజ్ పిట్స్తో ఇచ్చాము. కొంచెం అవన్నీ ఎక్స్పెన్సివ్తో కూడుకున్న విషయాలు అయినా కానీ ఎందుకంటే లాంగ్ లైఫ్లో మేము ఫామ్ని ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి, ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా దీన్ని డెవలప్ చేయాలి అంటే కొంచెం ఇవన్నీ పెట్టుబడితో కూడుకున్నాయి కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం సహకారం తక్కువైనప్పటికీ మేము వేరే పర్సనల్గా మేము ప్రాపర్టీ మార్టిగేజ్ చేసి బ్యాంకులో లోన్ తీసుకొని దాంతో దీన్ని ఎక్స్టెన్షన్ చేసి నడుపుతున్నామండి. ఇప్పటివరకు అయితే మాకు కొంచెం ఫస్ట్లో ఒక 2-3 సంవత్సరాల నష్టాలను చవి చూసినప్పటికీ ఇప్పుడు కొంచెం మేము నష్టాల నుంచి బయటపడి కొంచెం ప్లస్లోకి వచ్చామండి. దీన్ని ఇంకా ఎలా బెటర్గా అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులాగా మనం కూడా ఎలా సంపాదించాలి, ఇంకా ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్లో ఆలోచిస్తుంటే ఇప్పుడు మనం అమ్మటానికి వెళ్తేనండి మార్కెట్లో మనం చూడగానే ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళి గొర్రెపోతుని అమ్మటానికి వెళ్తే వాడు ఏదో నోటికి వచ్చిన రేటు అడుగుతాడు. మన ఫామ్లో అమ్ముదామంటే 1-2 అమ్ముడుపోతాయి. ఒకే రోజు ఒక 100 యానిమల్స్ని మనం అమ్మాలి అని అంటే మనకి ఇక్కడ మార్కెట్ సపోర్ట్ చేయదండి. ఎందుకంటే దళారులు ఎక్కువ. ప్రతి వ్యవస్థలో వ్యవసాయదారులని నాశనం చేయడానికే దళారుల వ్యవస్థ ఉన్నట్లు ఈ దళారులందరూ మన దగ్గరకు వస్తారు, కొనుక్కెళ్తారు, మళ్ళీ మీట్ షాప్ వాళ్ళకి అమ్ముతారు. అంటే దళారి ఒక ₹1000 తింటాడు ఒక రోజులో, మీట్ షాప్ వాడు ఒక ₹1000 తింటాడు. ఇవన్నిటి నుంచి తప్పించుకోవడం కోసమే మనం యానిమల్స్ని మనమే పెంచాలి. పుట్టిన ఫిమేల్స్ని కొత్తగా ఫామ్స్ పెట్టుకునే వాళ్ళకి బ్రీడింగ్ యానిమల్స్ లాగా సప్లై చేస్తూ
మా ఫామ్లో పుట్టిన మేల్స్ని మా యొక్క స్లాటర్ హౌస్ అంటే మేము హైదరాబాద్లో ఇప్పుడు ఫ్రెష్ మీట్ బాక్స్ అని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ గారితో ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. దాంతో ఫ్రెష్ మీట్ బాక్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు నాలాగా ఎంతోమంది నిరుద్యోగులు ఇలా ఫామ్స్ పెట్టి ఈ ఫామ్స్ నుంచి మన డెవలప్ అయినటువంటి యానిమల్స్ని మంచిగా అంటే ఆర్గానిక్ పద్ధతిలో ఇప్పుడు మేము మొక్కజొన్నను పెంచుతున్నాము. ఆ మొక్కజొన్నని ఆర్గానిక్ పద్ధతిలో వాటికి సేంద్రియ ఎరువులతోటి క్రిమిసంహారక మందులు కానీ ఏమీ వాడకుండా పెంచినటువంటి మొక్కజొన్నని వాటికి ఇస్తూ ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో పెంచినటువంటి యానిమల్స్ని హైదరాబాద్లో వినియోగదారులకు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ఎందుకంటే ఈ మీట్కి కూడా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పుట్టిన పిల్లకి ఏ డిసీజు ఉండదు, ఎటువంటి హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ తొందరగా పెరగడం కోసం స్టెరాయిడ్స్ వాడతారు. ఇలా ఏ ఇంజెక్షన్స్ వాడుకోకుండా మన కంటెదురుగా అంటే అది పుట్టిన కాడ నుంచి మన స్లాటర్ హౌస్లో కట్ చేసేదాకా ఎదురుగా నా కళ్ళ ముందే పెరిగినటువంటి యానిమల్ని కట్ చేసి ఇస్తాం కాబట్టి మేము ఆ మీట్కి సర్టిఫికేట్ ఇవ్వగలం. మా మీట్ 100% మీరు ఏ రీసెర్చ్కి వెళ్ళి టెస్ట్ చేసుకున్నా 100% ఆర్గానిక్ మీటు, హెల్దీ మీటు, టెండర్గా ఉంటుంది మీటు అని. అందులో ఈ మీట్ కూడా మేము యాక్చువల్గా NRCM నేషనల్ రీసెర్చ్ సెంటర్ మీట్ అని చెంగిచెర్లలో సెంట్రల్ గవర్నమెంట్ ఉందండి. వాళ్ళు కూడా మా మీట్ని ఎప్పటికప్పుడు మేము వాళ్ళ దగ్గర కూడా టెస్టింగ్కి పంపిస్తుంటాం వీక్లీ. ఈ ఫామ్ను 2008లో ప్రారంభించారు పూర్ణచందర్ రెడ్డి. ప్రారంభంలో 200 గొర్రెలతో ప్రారంభించిన ఈ అభ్యుదయ యువకుడు ఆ తర్వాత కొద్ది కాలానికి మరో 200 మేకలు తీసుకొచ్చాడు. దీర్ఘకాలిక ప్రణాళికలు, మెరుగైన విధానాలు పాటించడం ద్వారా ఈ ఫామ్లో జీవాల సంఖ్య దినదిన అభివృద్ధి చెందుతోంది. ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి సుమా, స్టార్టింగ్లో ఇతను నష్టాలు చవిచూశాడు. నష్టాలకు కారణాలేంటో తెలుసుకున్న పూర్ణ ఇప్పుడు వ్యాపార దృక్పథంతో ముందుకు వెళ్తున్నాడు. గొర్రెలు, మేకలు వేటిని పెంచాలి? వేటిని పెంచితే ఎక్కువ ఆదాయం వస్తుంది? ఇదే చాలా మందిని తొలిచే ప్రశ్న. ఇలా అడిగితే మేకలకే ఓటేస్తారు పూర్ణచందర్ రెడ్డి. ఎందుకంటే గొర్రెలు ఒక పిల్లను పెడితే మేకలు 2 పిల్లలు పెడతాయి. పచ్చి, ఎండు మేతలను సమపాళ్లలో ఇవ్వడం ద్వారా గొర్రెలు, మేకల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు పూర్ణచందర్ రెడ్డి. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో రైతుకొచ్చే ఆదాయాన్ని మధ్య దళారే దోచేస్తున్నాడు. అందుకే నేరుగా వినియోగదారునికి తమ ఉత్పత్తిని అమ్మే విధానానికి శ్రీకారం చుట్టారు పూర్ణచందర్ రెడ్డి. ఈ మధ్యే హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఫ్రెష్ మీట్ బాక్స్ పేరుతో అవుట్లెట్ ప్రారంభించారు. తన ఫామ్లో వచ్చే ఆడ గొర్రె పిల్లలను కొత్తగా ఫామ్ పెట్టే వారికి విక్రయిస్తూ మగవాటిని కట్ చేసి మాంసం విక్రయిస్తున్నారు. జీవాల సంఖ్య పెంచుకుంటూ పోయిన ఈ ఆధునిక రైతు ఫామ్లో 1200 జీవాలు ఉన్నాయి. అప్పుడు 2008లో ఈ సైలేజ్ అనేది కానీ డ్రై ఫాడర్ అనేవి కానీ కాన్సెప్ట్స్ మనకు ఒక గవర్నమెంట్ అధికారుల దగ్గర కూడా ఒక సరైన సమాచారం లేకుండే. అప్పుడు గ్రీన్ ఫాడర్ CO4 అవి పెంచి వాటికి పశుగ్రాసాన్ని ప్రతిరోజు కట్ చేసుకొచ్చి ఇవ్వటం జరిగిందండి. ప్రతిరోజు గ్రీన్ ఫాడర్ కట్ చేయాలంటే రోజు 5-6 లేబర్ కావాల్సి వస్తుంది. తుఫాన్ లాంటిది వర్షం వచ్చినప్పుడు పొలంలోకి వెళ్ళి కట్ చేయాలంటే ప్రాబ్లం. సమ్మర్లో వాటర్ లేనప్పుడు డ్రాట్ పీరియడ్లో పచ్చిమేత దొరకడం కష్టం అయ్యి ఏం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని పచ్చిమేతను ఎలా నిల్వ చేసుకోవాలని ఆలోచిస్తే ఈ మొక్కజొన్నని పెంచి వర్షాకాలం వాటర్ ఉన్నప్పుడు పండించి దాన్ని పిట్స్ లాగా తవ్వి సైలేజ్ లాగా నిల్వ చేసుకుంటే అది 2 సంవత్సరాలు అంటే సైలేజ్, దాన్ని మాగుడు గడ్డి అంటారు. ప్లస్ దాంట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఫుడ్ బ్యాలెన్సింగ్ కోసం ఏం చేస్తామంటే అండి సైలేజ్ డైలీ 2 టైమ్స్ సైలేజ్ ఇస్తాము, మార్నింగ్ ఈవినింగ్. ఆఫ్టర్నూన్ మాత్రం హెడ్జ్ లూసన్ అంటే అది ఒక ప్రోటీన్ ఫుడ్ అంటే హెడ్జ్ లూసర్ కావచ్చు, పిల్లి పెసర కానీ, అలసంద కానీ ఇలాంటివన్నీ ఒక జాతి కింద వస్తాయి. కాకపోతే హెడ్జ్ లూసర్ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ టన్స్ ఎక్కువ వస్తుందండి. 4 to 5 feet హైట్ పెరుగుతుంది. కట్ చేయడానికి కూడా లేబర్ ఖర్చు తగ్గుతుంది కాబట్టి హెడ్జ్ లూసర్ని ఎక్కువ రికమెండ్ చేస్తామండి. యానిమల్స్ కూడా ఇష్టంగా తింటాయి. ఒక 2 times మనము సైలేజ్ ఇచ్చి ఒకసారి హెడ్జ్ లూసర్ని ఇస్తాము. దాంతో ఏంటంటే న్యూట్రిషన్ బ్యాలెన్సింగ్ సరిపోయి ఇవి గ్రోతింగ్ బాగుంటాయండి. ఇవి గ్రేజింగ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అండి వర్షాకాలం ఏమో ఇవి మూతి పూండ్లని, కాలు పూండ్లని ఈ ఎనర్జీ ఒక 5-6 కిలోమీటర్లు నడిచిపోయి అవి తిరిగి తిని వచ్చేసరికి మళ్ళీ ఎనర్జీ లాస్ అయిపోయి గ్రోతింగ్ ఉండదు. ప్లస్ ఇదంతా గ్లోబలైజేషన్ కారణంతో ఏమైపోయిందంటే అండి ఇప్పుడు ఎక్కడ చేను, చలక ఇలాంటివనే లేవు. ప్రతి చోట ఈ మిషనరీస్ వచ్చాక ఎంత పాడు బంజర భూములను కూడా చెరువు మట్టితోలు, అత్తోలు, ఇత్తోలు సాగులోకి తీసుకొచ్చి
అసలు ఈ గొర్రెలు పెంచాలి అని అంటే బయటికి వెళ్దామంటే రైతులతోటి ఇబ్బంది, మా పొలం మేపేవా మీ పొలం మేపేవా అంటారు. కాబట్టి గ్రేజింగ్కి వెళ్ళి మేపటం అనేది ఇంకా ముందు ముందు మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కులవృత్తిదారులు కూడా మనకు దొరకట్లేదు. ఈ గొర్రెలు మేకల్ని పొలానికి పోయి కాసుకురావాలంటే కొంచెం పురాతన కాలం నుంచి వస్తున్న వాళ్ళైతేనే కాసుకురాగలరు. వేరే లేబరు ఈ స్కిల్ వర్కర్స్ లేని వాళ్ళు ఆ పని చేయలేరండి. అదే ఇక్కడ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో అనుకోండి, ఎవరైనా పని వాళ్ళు లేని రోజు మనమైనా సరే ఆ బంకర్స్లోకి వెళ్ళి సైలేజ్ తీసుకొచ్చేసి వీటికి యానిమల్స్కి ఇచ్చేసుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే ఒకరోజు ఒకవేళ దొడ్లు క్లీన్ చేయకపోయినా కానీ ఎమర్జెన్సీలో దీనికి అంత చెప్పుకోదగ్గ ప్రాబ్లం రాదండి డైరీతో పోల్చుకుంటే. కాబట్టి ఈ డైరీతో పోల్చుకున్న, మీకు పౌల్ట్రీ ఫామ్తో పోల్చుకున్న ఈ గోట్ అండ్ షీప్ ఫామ్ అనేది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 20 years మనం ఫీడ్బ్యాక్ కనుక తీసుకుంటే గోట్లో కానీ షీప్లో కానీ మీటు ఎవ్రీ ఇయర్ 20-30 రూపీస్ ఇంక్రీజ్ అవ్వటమే కానీ తగ్గటం అనేది లేదు. వినియోగదారునికి నాణ్యమైన ఉత్పత్తి అందించాలన్నది పూర్ణచందర్ రెడ్డి ఆలోచన. అందుకే మందులను వీలైనంత తక్కువ చేస్తూ సేంద్రియ విధానంలో పండించిన మొక్కజొన్నను వేటికి దానాగా వేస్తున్నారు. అందుకే తమ నాణ్యమైన ఉత్పత్తిపై వినియోగదారులు సైతం ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. జీవాలకు పోషక విలువలున్న ఫుడ్ ఇవ్వటం ద్వారా ఎదుగుదల బాగుంటుందని వివరిస్తున్నారు. ఇప్పుడు 8 సంవత్సరాల కింద ఈ పచ్చిమేతతోటి మెయింటైన్ చేసే ఫామ్ని దాని తర్వాత సైలేజ్లోకి వచ్చామండి. ఈ సైలేజ్ని కూడా 7 years బట్టి సైలేజ్ తోటే పెంచుతున్నాం. కాదు సైలేజ్తో కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అండి. ఇప్పుడు ఒక 15 ఎకరాలకు నీళ్లు పెట్టాలి, కరెంట్ లేనప్పుడు జనరేటర్ వాడాలి, దానికి పెట్టుబడి ప్రతి 3 monthsకి విత్తనాల ఖర్చు, మందుల ఖర్చు, దాన్ని కట్ చేయడం. ఈ పిట్స్ తోవాలంటే పిట్స్కి మాకు 20 లక్షలు ఖర్చు అయింది. ఈ చిన్న రైతులు ఇవన్నీ చేయలేరు కాబట్టి 150 మేకలు పెంచుకునే వాళ్ళకి ఇంకా ఇంతకంటే బెటర్గా తక్కువ ఖర్చుతో అసలు యానిమల్స్ని ఎలా పెంచవచ్చు, ఎలా పెంచకూడదు అన్న దాంట్లో నుంచి ఇప్పుడు టీఎంఆర్ అని టోటల్ డ్రై ఫాడర్ అండి. అంటే టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషన్. అంటే దీని యొక్క ఉద్దేశం టీఎంఆర్ని ఎలా చేస్తారంటే అండి, ఇప్పుడు మనకి ఇప్పుడు జనవరిలో కంది పంట పండిన తర్వాత ఆ కంది నుంచి వచ్చిన వ్యర్థం, కంది కట్టె కానీ ఆకు కానీ, వేరుశనగ పల్లి కట్టె కానీ, మీకు జొన్న చొప్ప కానీ, మొక్కజొన్న చొప్ప అంటే కంకులు తీసిన తర్వాత దాన్ని మొత్తం డ్రైని ఎండాకాలం రైతులు పొలాల మీద వదిలేసిపోయే పంటని కలెక్ట్ చేసుకొని దాన్ని పిండిలాగా ఈ పల్వరైజరు, బ్లండర్ మిషన్స్ తెప్పించాము, టీఎంఆర్ మిషన్స్. వాటిలో పిండిలాగా ఆడిచ్చి దాంట్లో కొంచెం ఈ కాన్సన్ట్రేట్ ఫీడ్స్ మిక్స్ చేసి ఈచ్ యానిమల్కి ఒక 700 grams నుంచి 1 kilo తింటుందండి. అంటే 3 months దాకా తల్లి పాలతోటే పెరిగిపోతుంది పిల్ల. 3 months దాకా తల్లి పాలు తాగినంతసేపు ఈ టీఎంఆర్ని వాడమండి. ఎందుకంటే దీనికి కసరపొట్ట కనుక డెవలప్ కాదు కాబట్టి ఈ 3 months దాకా తల్లి మిల్కింగ్ పాల స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం గ్రీన్ ఫాడర్ ఇస్తాం పిల్లలకి. దాని తర్వాత నుంచి మాత్రం టీఎంఆర్ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏమైందంటే రైతుల దగ్గర వ్యర్థాలు దొరికే వాటిని తీసుకొచ్చుకొని తక్కువ ఖర్చుతోటి ఎవరు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మన హైదరాబాద్లో ఒక ఇంట్లో పెరట్లో ఒక 20 మేకలను కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మన పౌల్ట్రీకి మనం ఎట్లయితే వాళ్ళే యానిమల్స్ ఇస్తారు, వాళ్ళే ఫీడ్ ఇస్తారు, వాళ్ళే మార్కెట్ ఇస్తారు, ఆ కాన్సెప్ట్ని షీప్లో తీసుకురావాలని అండి. అంటే పౌల్ట్రీ లాగా అనుకుంటే వాళ్ళు పౌల్ట్రీ టోటల్ మెడిసిన్స్తో పెంచుతారు. అవి ఆర్టిఫిషియల్గా పుడతాయి పిల్లలు, న్యాచురల్గా పుట్టిన పిల్లలు కాదు. కానీ మేకలు గొర్రెలు న్యాచురల్గా పుడతాయి. కాకపోతే బయటికి తిరిగి పొలాల్లో ఏదో తినొచ్చి ఏదో డిసీజ్ని పడి కన్నా ఇక్కడ మనం ఒకే చోట పెంచి ఎనర్జీ లాస్ కాకోకుండా తొందరగా కొంచెం గ్రోత్ వచ్చేటట్టు చేసి ఆ యానిమల్స్ని ఇప్పుడు మీట్ కమ్మదలుచుకున్నా లేదా మా స్లాటర్ హౌస్లో కట్ చేసినా కూడా మీట్ యొక్క టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఫుడ్ బ్యాలెన్సింగ్ తిన్న యానిమల్ హెల్దీ యానిమల్, మీట్ కూడా హెల్దీగా ఉంటుంది. అంటే దాన్ని తిన్న వాళ్ళకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఈ విధానంలో తాను ఉపాధి పొందటమే కాదు, మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు పూర్ణచందర్ రెడ్డి. అంతటితో ఆగకుండా ఈ రంగంలోకి వచ్చే వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ రంగంలో ఇప్పటికే ఉన్న వారితో కలిసి గోట్ అండ్ షీప్ గ్రోయర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. నెలలో ఒకరోజు ఒక ఫామ్ దగ్గర శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చే వారికి అనేక విషయాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ ఖర్చులో ఫామ్ ఎలా నిర్మించుకోవాలి, ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, ఎలాంటి వనరులు ఉంటే ఫామ్ ప్రారంభించాలి వంటి విషయాలను వివరిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ ఎదుగుదల ఉండే రకాలను ఎంచుకోవటం ద్వారా లాభాలు చూడవచ్చని చెబుతున్నారు. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గొర్రెలు మేకలని పచ్చిక బయళ్లలో తిప్పడం ద్వారా వాటి శక్తిని కోల్పోతాయి. పైగా ఎదుగుదల తక్కువగా ఉంటుంది. దీనికి తోడు వ్యాధులొచ్చే అవకాశమూ ఉంది.
వీటన్నిటికీ తోడు ఆరుబయట పచ్చిక బయళ్లు సైతం కుదించుకుపోతున్నాయి. అందుకే స్టాల్ ఫీడింగ్ విధానం లాభసాటి అంటున్నారు పూర్ణచందరెడ్డి. వ్యవసాయం లాభసాటిగా లేక ఎక్కువ మంది యువకులు డైరీ, పౌల్ట్రీ రంగాలను ఎంచుకుంటున్నాయి. ఈ రెండింటికంటే గొర్రెలు, మేకల పెంపకం లాభసాటి అంటారు పూర్ణచందరెడ్డి. పచ్చిమేత కోసం ప్రత్యేకంగా మొక్కజొన్న, గ్రాసాలు పెంచుకోవాలి. అదే సమయంలో కందిపొల్లు, వేరుశెనగ చెత్త, మొక్కజొన్న ఆకులతో దానా తయారు చేసి ఇస్తున్నారు. ఇలా జీవాల్లో మంచి ఎదుగుదల చూస్తున్నారు. మీరు చూస్తున్నటువంటిది ఇది బోయర్ జాతి మేకపోతండి. దీని యొక్క ఏజ్ 1 year 2 months, అంటే ఇంకా 2 teeth ఉన్నాయి దీనికి. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాము. ఎందుకంటే అండి ఇప్పుడు ఈ బ్లాక్లో ఉన్న అన్ని తెల్లచెర్రి గోడ్స్ అండి. అంటే ఇవి మిల్కింగ్ బాగిస్తాయి, 2-3 పిల్లలు పెడతాయి. కానీ వెయిట్ మన నార్మల్ మేకల్లాగా 40 kg 50 kg రావు. కాబట్టి వీటితోటి ఇవి ఓవర్ వెయిట్ 80 kg to 100 kg దాకా పెరుగుతాయి. మంత్లీ 4 to 5 kg గ్రోత్ ఉంటుంది. ఇంటెన్సివ్ ఫార్మింగ్లో అంటే స్టాల్ ఫీడింగ్లో బ్రహ్మాండంగా తింటాయి. గోడ్స్ అంటే యాక్చువల్గా స్టాల్ ఫీడింగ్లో తిన్నావు అన్న అపోహ ఉంది రైతుల్లో. ఆ అపోహను తొలగించడంతో పాటు ఈ తెల్లిచెర్రి మేకలకి ఈ బోయర్ తోటి క్రాస్ చేపిస్తే ఇవేంటంటే ఇది టోటల్ బాడీ అంతా వైట్ ఉండి నెక్ ఒకటి బ్రౌన్ ఉంటుందండి. తెల్లిచెర్రి వచ్చేసి టోటల్ వైట్ ఉంటాయి. వాటితో వీటిని క్రాస్ చేయడం వల్ల ఏమైందంటే వాటికి న్యాచురల్గా 3 kids ఇచ్చే హ్యాబిట్ ఎక్కువ, ప్లస్ మిల్కింగ్ బాగుంటాయి. ఇవేమో ఓవర్ వెయిట్ యానిమల్. ఇవి రెండింటితోటి క్రాస్ చేయడం వల్ల కొంచెం బెటర్ బ్రీడ్ వస్తుంది. ఒక 3 generations-లో 97% బోయర్ వస్తాయి. ఇప్పుడు ఇది ఒక్కొక్క బోయర్ని 1 year దాన్ని నేను 70,000 పెట్టి కొనుక్కొచ్చానండి. 3 పోతులను కొన్నాను 2,10,000 పెట్టి. వీటికి ట్రాన్స్పోర్టింగ్ ఒక 20,000 అయిందండి. అంటే చిన్న రైతు 2 లక్షలు పెట్టి ఒక 2 పోతులను కొనలేడు. కాబట్టి ఇప్పుడు మేము ఒక 2 years-లో అంటే ఒక 6 months పెట్టి ఇప్పుడు ఈ బ్లాక్ అంతా వీటితో క్రాస్ చేయించాం. వీటికి మళ్ళీ పుట్టిన పిల్లలకి మళ్ళీ వేరే బ్లడ్ లేని బోయర్ పోతులు మళ్ళీ తెప్పించి వాటితో క్రాస్ చేపిస్తాం. క్రాస్ చేయించిన తర్వాత 80% థర్డ్ లాక్టేషన్ అంటే ఒక 1.5 year-లో మా దగ్గర కూడా ఒక 100 బోయర్ పోతులు 97 బ్రీడ్ లక్షణాలు ఉన్న వాటిని మేము డెవలప్ చేయగలిగితే రైతులకి 10,000 నుంచి 15,000 రూపాయల్లోనే మేము ఒక పోతుని ఇవ్వగలం. ఇప్పుడు ఈ ఫ్లాక్లో ఉన్నాయండి ర్యాంబ్లెట్స్ అండి. ఇవి ఆస్ట్రేలియన్ బ్రీడ్. ఇవి యాక్చువల్గా రాజస్థాన్ ఏరియాలో దొరుకుతాయండి. వీటిని పెంచుకోవడానికి యొక్క కారణం ఏంటంటే అండి ఇవి ఇంటెన్సివ్ ఫార్మింగ్లో బాగుంటాయి. రెసిస్టెన్స్ పవర్ మంచిగా ఉంటుంది. కంపల్సరీ ఇయర్లీ 2 deliveries ఇస్తాయి. అంటే ఈయన 1 నెలకే మళ్ళీ కడతాయి. కట్టిన 5 మాసాలకు మళ్ళీ వెంతాయి మ్యాక్సిమము. ప్లస్ వీటికి పుట్టిన పిల్ల 3.5 to 4 kg వెయిట్ వస్తుంది. వీటి మీట్ కూడా చాలా బాగుంటుంది, టెండర్గా ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్ క్వాలిటీ మీట్ లాగా ఉంటుంది. ఎందుకంటే బోన్ పర్సంటేజ్ తక్కువ, మీట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ మీట్ తిన్న తర్వాత మళ్ళీ నార్మల్ మనం షీప్ మీట్కి కూడా వెళ్ళాం. కావాలి అని అంటే మనం లోకల్ మార్కెట్లో వీటిని అమ్మాలి అంటే డ్రాబ్యాక్ ఏంటంటే ఇవి తెల్లగా ఉంటాయి. కాబట్టి కొంచెం కొనడానికి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు ఈ గొర్రెపోతులను కొనడానికి ఇష్టపడరు. కానీ రియల్గా వీటి మీటు గోడ్స్తో కానీ నెల్లూరు బ్రౌన్ కానీ జొడిపి లోకల్ వాట్స్తో పోల్చుకుంటే చాలా టెండర్గా చాలా స్వీటీగా బాగుంటుందండి మీటు. బక్రీద్కి కుర్బానీ టైంలో ఈ యానిమల్స్ని కట్ చేసి ఇవ్వటం అనేది తెల్ల యానిమల్స్ని ముస్లిం సోదరులు బాగా ఇష్టపడతారు. ఒక యానిమల్కి 15,000 నుంచి 20,000 రూపాయల దాకా ధర పలుకుతుందండి. మేము మేల్స్ అన్నింటినీ మ్యాక్సిమం బక్రీద్కి అమ్మాలి అన్న కాన్సెప్ట్లోనే పెంచుతాము. ఇంకా కొంచెం క్వాలిటీ అంటే మంచి సరిపోని పెద్ద గ్రోతింగ్ లేనివి కానీ ఏమైనా సైజ్ తక్కువ ఉన్నాయి బక్రీద్ అప్పటికల్లా 50 kg క్రాస్ అవునాయి అంటే 1 year లోపు ఉన్నాయేమో మా స్లాటర్ హౌస్లో మేము వినియోగదారులకి ఇస్తామండి. ఇప్పుడు దీని అన్నిటికీ ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి గోట్ పెంచినా షీప్ పెంచినా ఎన్ని రకాలు పెంచినా ఇక్కడ లోకల్లో ఏ జిల్లాలో ఎవరికి ఒక్కొక్క జిల్లాలో మేకలకి డిమాండ్ ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో గొర్రెలకి డిమాండ్ ఉంటుంది. కొత్తగా పెట్టాల్సిన వాళ్ళు మీ జిల్లాల్లో లోకల్లో దేనికి డిమాండ్ ఉన్నదో దానిని ఫస్ట్ ప్రియారిటీలో ఒక 100 కానీ 50 యానిమల్స్తో కానీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళి కొంచెం ఒక 6 నెలల నుంచి 8 నెలలు ఒక అనుభవం వచ్చిన తర్వాత వేరే ఫ్యాన్సీ బ్రీడ్స్కి కానీ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి కానీ వెళ్ళండి అని నేను ఇచ్చే సూచన. అయితే సొంతంగా ఎంత కష్టపడినప్పటికీ ప్రభుత్వ సహకారం ఉండాలంటారు ఈ నేటి తరం యువకుడు. ప్రభుత్వం అధికారికంగా ఒక ధర ప్రకటించడం ద్వారా ఉత్పత్తిదారులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ రంగంలోకి వచ్చేవాళ్లు తాము ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్లో సభ్యులైతే మార్కెటింగ్ సులభమవుతుందని చెబుతున్నారు. అందరూ యూనిటీగా ఉంటే ప్రభుత్వం నుంచి పౌడర్, పవర్ సబ్సిడీ అడగొచ్చు.
పైగా తమకు ప్రోత్సాహకాలు ఇవ్వటం ద్వారా ఉపాధి అవకాశాలు పొందొచ్చని చెబుతున్నారు. కొత్తగా పెట్టబోయే వాళ్ళందరికీ ట్రైనింగ్ రూపంలో ఇస్తున్నాం అండి. ఆల్రెడీ పెట్టుండి వీళ్ళకి మార్కెట్ ప్రాబ్లం కావచ్చు, ఫాడర్ ప్రాబ్లం కావచ్చు, యానిమల్స్ని సెలక్షన్ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ అయినను వాళ్ళందరినీ ఇప్పుడు గోట్ అండ్ షీప్ ఫార్మర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ ఒకటి ఫామ్ చేసాం కదండి. దాంట్లో మెంబర్స్ లాగా జాయిన్ అయితే మార్కెట్ ప్రాబ్లం అనేది లేకోకుండా యాక్చువల్గా మీకు మార్కెట్ మీ దగ్గర ఒక 50 పొటేళ్ళు ఉన్నాయి. వాటిని మేము హెల్దీగా ఉన్న యానిమల్స్ని మా స్లాటర్ హౌస్లో కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా బ్రీడింగ్ యానిమల్స్ కావాలి, ఇప్పుడు ఇది ఏమైందంటే తెలంగాణలో ఒక 200 మంది ఫామ్స్ పెట్టారు. కానీ ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టారో అన్నది ఎవరికి తెలియదు. మనమే తిరిగి 10 జిల్లాలో ఎక్కడ ఫామ్ పెట్టారో అని తెలుసుకోవడం కష్టం. ఇప్పుడు మా గ్రూప్లో మెంబర్ అయితే ఏ మండలంలో ఎక్కడ ఫామ్ ఉంది, ఎక్కడ ఎవరు పెట్టారు, ఏం చేయాలి, బ్రీడింగ్ ర్యామ్స్ ఎక్కడ దొరుకుతాయి, మంచి బక్స్ ఎక్కడ దొరుకుతాయి, మన ఆడగొర్రెలు ఈవ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నదంతా నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక గ్రూప్ లాగా ఉంటే ఇప్పుడు మన పౌల్ట్రీకి పవర్ సబ్సిడీ ఉందండి, డైరీకి ఉంది, కానీ షీపు గోటుకి లేదు. అంటే షీపు గోటు అనేది ఎవరికి లెక్కలేదు. ఎందుకంటే మనమంతా ఒక యూనిటీగా లేము. మనమందరం ఒక యూనిటీగా అయితే గవర్నమెంట్ దగ్గరికి, మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరైనా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని అన్నట్టు మనందరం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మన యొక్క సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మనకి ఇంకా ఏం కావాలి, ఫాడర్ సైడ్ నుంచి ఏం కావాలి, సబ్సిడీస్ ఏం కావాలి, లేకపోతే ఎందుకంటే ఎంతోమందికి ఇప్పుడు ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే ఒక 6 లక్షల ట్రాక్టర్కి గవర్నమెంట్ 3 లక్షల సబ్సిడీ ఇస్తుంది. అంటే ఆ ట్రాక్టర్తో ఒక్కరైతే లబ్ధి పొందుతుండు. అదే ఒక గొర్రెల ఫామ్ వాళ్ళకు ఒక 3 లక్షలు 4 లక్షలు సబ్సిడీ ఇస్తే దీంతో గొర్రెల ఫామ్ యజమానితో పాటు దీని కింద ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు 10 మంది ఈ వ్యవస్థలోకి నిరుద్యోగులు ఎంతోమంది రావడానికి ఆసక్తి చూపిస్తారండి. అందువల్ల గవర్నమెంట్ దగ్గరికి ఇవన్నీ మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పెట్టున్న వాళ్ళు కూడా కొంచెం కలిసి మనందరం ఒక యూనిటీగా ఫామ్ అయ్యి గవర్నమెంట్ తోటి మనం ఏదన్నా మన యొక్క ప్రాబ్లమ్ని చెప్తే కదా మనకు తెలవడానికి అన్న ఉద్దేశంతో ఈ షీప్ అండ్ గోట్ ఫామ్ ఒక ఫెడరేషన్ని స్థాపించడం జరిగిందండి. దానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా కొత్తగా పెట్టాల్సిన వాళ్ళకి కానీ పెట్టినటువంటి వాళ్ళకి కానీ ఎటువంటి వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మా దగ్గర దొరికిద్దండి. వ్యవసాయం అనుబంధ రంగాలు రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అది సాగు పద్ధతిలో కానీ, దిగుబడుల్లో కానీ, మార్కెటింగ్ విధానంలో కానీ అలా చేసినప్పుడే మంచి లాభాలుంటాయి. మరి మనం ఒక అడుగు ముందుకేసి వినూత్న పద్ధతిలో ముందుకు సాగుతాం. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ వారి విజయదశమి శుభాకాంక్షలు.